నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారంతో కర్నూలు ప్రాంతాలకు చెందిన కళాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ భార్గవ్ కుమార్ అన్నారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో సౌత్ ఏషియన్ పెటర్నెల్ జానపద శాస్త్రీయ నృత్య సంగీత పోటీలను ప్రారంభించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సౌత్ ఏషియా ఫెటర్నీల్ కార్యక్రమంలో భాగంగా శాస్త్రీయ జానపద నృత్య సంగీత పోటీలు అలాగే వ్యాసరచన చిత్రలేఖనం పోటీల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాలు ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సంపూర్ణ సహకారంతో జరుగుతాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఢిల్లీకి చెందిన సౌత్ ఏషియా ఫెటర్నీల్ సంస్థ కోఆర్డినేటర్ అలాగే టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ భార్గవ్ కుమార్తో పాటు రవితేజ, నాగరాజు, హరినాథ్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ భార్గవ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఢిల్లీకి చెందిన సౌత్ ఏషియా ఫెటర్నీల్ సంస్థ కర్నూలు నగరంలో టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అభ్యర్థిస్తూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు లేఖ రాసిందని తెలిపారు. ఇందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్పందించి కళాకారులను, కళాభిమానులను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు, విద్యార్థులకు బహుమతులను అందజేస్తామని తెలిపారు. సౌత్ ఏషియా ఫెటర్నిటీ న్యూఢిల్లీ వారు కళాభివృద్ధి, దేశాభివృద్ధి, యువత అభివృద్ధి అనే అంశాల మీద పనిచేస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా కళాభివృద్ధిగా ఒక ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. దీనికి గాను నేను డాక్టర్ భార్గవ్ కుమార్, కోఆర్డినేటర్ ఆఫ్ సౌత్ ఏషియా ఫెటర్నిటీ యూత్ ఆర్గనైజేషన్ ఢిల్లీ, దాంట్లో ఈసీ మెంబర్గా ఉంటున్నాను. వారు టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ తరఫున ఈ కళాభివృద్ధి కార్యక్రమం నిర్వహించమని వేడుకున్నారు. దానికి గాను వారు టీజీ వెంకటేష్ గారికి ప్రత్యేకంగా లెటర్ రాయడం జరిగింది. కళాభిమానులు, కళా పోషకులైనటువంటి టీజీ వెంకటేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీకి ఆదేశించగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. 26, 27, 28 3 రోజులు. ఒకరోజు శాస్త్రీయ నృత్యము, జానపద నృత్యము, శాస్త్రీయ సంగీతము, జానపద సంగీతము మరియు చిత్రలేఖనము మరియు వ్యాసరచన పోటీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతున్నాము. కళాభి పోషకులైనటువంటి టీజీ వెంకటేష్ గారు ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి పిల్లలు కనీసం అంటే 500 పైన మేకప్కి ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్స్ కూడా ఒక బహుమతి ఇవ్వాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళకి ఈ బహుమతి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి కళా పోషకులైనటువంటి టీజీ వెంకటేష్ గారి యొక్క అభిమానము, కళా పోషణ వల్ల ఈ కార్యక్రమం ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువగా రావడం జరిగింది స్టూడెంట్స్. కాబట్టి సభాముఖంగా సౌత్ ఏషియా ఫెటర్నిటీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి టీజీ వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని జడ్జిగా రవితేజ ఈజ్ ఆల్సో కోఆర్డినేటర్ ఆఫ్ సౌత్ ఏషియా ఫెటర్నిటీ తెలంగాణ. పూజ కూచిపూడిలో ఎంఏ అయిపోయింది. అలాగనే B+ గ్రేడ్ దూరదర్శన్లో తీసుకుంది. ఈ అమ్మాయి డాన్స్కి రేపు కొంతమంది విద్వాంసులు, జానపద కళాకారులు వాళ్ళు జడ్జెస్గా వస్తున్నారు. అలాగే కోఆర్డినేటర్గా నాగరాజు, హరినాథ్, అనురాధ వీళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి టీజీ కళాక్షేత్రం వారికి మరియు టీజీ వెంకటేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్
నగరంలో అధిక శబ్దాలతో కూడిన సైలెన్సర్లతో శబ్ద కాలుష్యాన్ని సృష్టించే ద్విచక్ర వాహన యజమానులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారి కార్యాలయం వద్ద శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తున్న సైలెన్సర్లను, హారన్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం సమీపంలో కొండారెడ్డి బొజ్జు వద్ద అధిక శబ్దం కలిగించే మోటార్ బైకులకు సంబంధించిన 100 సైలెన్సర్లు, 500 ఆటో హారన్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్లతో తొక్కించేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల సైలెన్సర్లతో, ఆటో హారన్లతో అధిక శబ్దాలు చేస్తే ఆ వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నగరంలో కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చి శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. గత నెల రోజుల పాటు ఈ అంశంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 100 బైక్ సైలెన్సర్లను, 500 ఆటో హారన్లను సీజ్ చేశామని ఆయన తెలిపారు. ఎవరైనా రాత్రి వేళల్లో అధిక శబ్దం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిజిటల్ LED డిస్ప్లే బోర్డును, 66 సోలార్ రెడ్ బ్లింకింగ్ స్లైడ్స్ను, 4 అధునాతన మూవబుల్ బారికేడ్లను కర్నూలు ట్రాఫిక్ పోలీసులకు దాతలు అందజేశారని ఆయన తెలిపారు. దాతలైన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం, గోల్డ్ షాప్ ప్రభాకర్, డిఈ ఫణికుమార్ తదితరులకు జిల్లా ఎస్పీ జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డిఎస్పీ బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసూదన్ రావు, ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు టౌన్లో ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్, 2 వీలర్స్కి సైలెన్సర్స్ ఏమున్నాయో అంటే మోడిఫై చేసి అతి ఎక్కువ శబ్దం వచ్చేలాగా మోడిఫై చేయడము, తర్వాత ఆటోలకి రకరకాల హార్న్ అంటే సౌండ్ పొల్యూషన్ మెయిన్లీ క్రియేట్ చేసేలాగా కొన్ని మోడిఫికేషన్స్, బైక్స్ కానీ ఆటోస్ కానీ మోడిఫికేషన్స్ చేసినవి లాస్ట్ 1 మంత్ నుంచి కర్నూలు ట్రాఫిక్ పోలీస్ అండ్ మన సబ్ డివిజనల్ పోలీస్ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ క్రియేట్ చేశారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి లేట్ నైట్ ఎక్కువ శబ్దంతో వెహికల్ నడిపి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారని చాలామంది సివిలియన్స్ కూడా మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఈరోజు అలా సీజ్ చేసిన ఒక 100 సైలెన్సర్స్, ఒక 500 ఈ మోడిఫైడ్ హార్న్స్ ఏమున్నాయో అవి సీజ్ చేసినవి జస్ట్ ఒక రోడ్ రోలర్ పెట్టి అందరి ముందు డెమాలిషన్ చేయడం జరిగింది. సో ఈ ఒక ఇనిషియేటివ్ ఒకవైపు సీజ్ చేయడం ఒక ఎత్తు అయితే, ప్రజలకి అవగాహన కల్పించే కోసము ఈరోజు ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, పర్టిక్యులర్లీ యూత్ ఎవరున్నారో, సో మీ 2 వీలర్కి ఇలాంటి మోడిఫికేషన్స్ జరిగితే చేపిస్తే వెహికల్ సీజర్ కానీ ఫైన్, ఎక్కువ అమౌంట్ ఫైన్ వేయడం కూడా జరుగుతుందని. సో యూ మస్ట్ బి మేబీ సర్ప్రైజ్డ్, ఒక్కొక్క మోడిఫికేషన్స్కి 10,000, 15,000, 20,000 కూడా ఖర్చు పెడుతున్నారు. సో అది యాజ్ పర్ లా ఇట్ ఈస్ నాట్ అలౌడ్. సో కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా అలా సడన్గా ఒక సౌండ్తో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. సో మై రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ ఈజ్ నాట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్ టు యువర్ వెహికల్. దీంతో పాటు అగైన్ కర్నూలు టౌన్లో రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ ఇనిషియేటివ్స్ భాగంగా ఒక 3x6 పెద్ద డిజిటల్ బోర్డ్ కూడా, అంటే మన కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు మాకు CSR ద్వారా అందజేయడం జరిగింది. దీంతో పాటు కొన్ని కొలాప్సిబుల్ బ్యారికేడ్స్ ప్లస్ కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఏమున్నాయో నైట్ టైం విజిబిలిటీ ఉండదు కాబట్టి రోడ్లో మన స్టడ్స్ R&B వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ప్రొవైడ్ చేశారు. సో రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని ప్లేసెస్లో ఈ స్టడ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో దట్ నైట్ టైం విజిబిలిటీ, మన స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ ఉన్నాయో లేదా చౌరస్తాలు ఎక్కడ ఉన్నాయో అలా చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ ఒకటి అవేర్నెస్, రెండోది ఎన్ఫోర్స్మెంట్, తర్వాత all this is to reduce the traffic accident and improve the traffic in Karnool town. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి అన్నారు. ఈ మేరకు ధర్నా చౌక్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా నగరంలోని ధర్నా చౌక్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరై జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ హర్షద్, పార్టీ నాయకుడు పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 400 రూపాయలు చెల్లించి జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకునేందుకు యువత ముందుకు వచ్చారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకునేందుకు యువత ముందుకు వస్తున్నారని తెలిపారు. 400 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవటం వల్ల జనసేన పార్టీలో ప్రాముఖ్యతతో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలందరూ ఆకర్షితులవుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం బ్రహ్మాండంగా పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మేము కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం, కర్నూలు నియోజకవర్గంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ధర్నా చౌక్లో ఈరోజు ఇక్కడ మా కార్యకర్తలంతా కూడా, మా నాయకులంతా కూడా, అసలు ఇక్కడ ఇన్ఛార్జ్ హర్షద్ గారు అయితేనేమి, అదేవిధంగా మన నాయకులు పవన్ అయితేనేమి, వీళ్ళంతా కూడా ఇక్కడ నిర్వహిద్దామని చెప్తే ఇప్పుడే నేను ఇక్కడికి రావడం జరిగింది. బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. నేను ఈరోజు అనంతపురంలో పర్యటించా, హిందూపూర్ పార్లమెంట్లో పర్యటించా, ఇప్పుడు ఇక్కడ పర్యటిస్తున్నా. ఎందుకంటే నేను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా పర్యటన చేస్తాయి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఇక్కడే 3-4 రోజులు ఇక్కడే ఉండి మేము ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉద్యమి అనే యొక్క నామకరణం చేశారు. అదేవిధంగా సభ్యత్వం చేసే కార్యకర్తలకు సాధక్స్ అని చెప్పేసి వారికి నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా మన యొక్క జనసేన పార్టీలో పనిచేయాలి, ఉండాలనుకుంటే ఖచ్చితంగా 400 రూపాయలు 400 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో వారికి స్థానిక సమస్యలు అయితేనేమి అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా సభ్యత్వం అవసరం. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా సభ్యత్వం తీసుకోవాలి. అదేవిధంగా మేము చూస్తూ ఉన్నాం, గ్రామాల్లో పర్యటించినప్పుడు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద ప్రజలందరికీ ఒక నమ్మకం వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు, నాయకులు ఒక పండుగ వాతావరణంలో ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవు. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తండోపతండాలుగా ఒక్కొక్కరు మొన్న చూసాం. పిఠాపురం నియోజకవర్గంలో ఒక యువతి ఇప్పుడు ఆ సభ్యత్వాల్ని ఖచ్చితంగా మేము దాదాపు 40 నుండి 50 లక్షల వరకు తీసుకెళ్తామనేసి ఏకైక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి అయినటువంటి చిలకం మధుసూదన్ రెడ్డి అన్న గారు రావడం, ఆయన ప్రత్యేకంగా కర్నూలు ఇన్ఛార్జ్గా ఉండి మా కర్నూలు పార్లమెంట్ని ఆయన యువతను ముందుకు నడపాలనేసి మేము కోరుకుంటున్నాం. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మెంబర్షిప్ కూడా వచ్చేసి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక రాయలసీమలో, కర్నూలు జిల్లాలో ఈ విధంగా మెంబర్షిప్ జరిగింది అనేసి మేమైతే ఖచ్చితంగా తెలియపరుస్తాం. జిల్లా హెడ్ క్వార్టర్ వరకు జనసేన పార్టీ సభ్యత్వం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రజానీకానికి ఈరోజు సుముహూర్తంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకా మధుసూదన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు నగరంలోని కర్నూలు సిటీలో ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా, అలాగే పంచాయతీ శాఖ మంత్రివర్గ అయిన నాటి నుంచి రాష్ట్రంలో గ్రామాలు అయితేనేముంది, పట్టణాలు అయితేనేముంది, జిల్లాల వారీగా ఎక్కడ ఒక గుంతలేని రోడ్లు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయంటే అది కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారి. అలాగే కౌలు రైతులకు అయితేనేమండి, అలాగే సర్పంచులకు, జెండా పండుగలకు, అలాగే తల్లిదండ్రులు లేని దేవుని బిడ్డలకైతే ఉంది, ప్రతి ఒక్క దాంట్లో ఆయన మార్కు అనే రాజకీయం చూపించుకుంటూ ఒక పరిపాలనలో ఒక ఎమ్మెల్యే నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అధికారం చేతిలో ఉంటే. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ కుమార్తెకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ 6 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు రావటం జీవితంలో మర్చిపోలేమని పునర్విక తల్లిదండ్రులు సురేష్, పుష్పవతి అన్నారు.
తమ కూతురు చికిత్సకు స్పందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ పుష్పావతి దంపతులు మంత్రి నారా లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు. సురేష్ పుష్పవతి దంపతుల కూతురు పునర్విక SMA టైప్ 1 వ్యాధితో బాధపడుతోంది. చికిత్స కోసం 16 కోట్ల రూపాయలు విలువ చేసే జెలిస్మా ఇంజెక్షన్ అవసరం ఉంటుంది. సాధారణ కుటుంబానికి చెందిన పునర్విక తల్లిదండ్రులు ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. దీంతో పెద్ద ఎత్తున దాతలు సహకరించి 10 కోట్ల రూపాయలు ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ 6 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. తన కుటుంబానికి సహాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి దాతలందరికీ వారు కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు. సురేష్ కుమార్, మా వైఫ్ పుష్పావతి, మా పాప పునర్వికశ్రీ. మీ అందరికి తెలిసే ఉంటుంది, తనకి SMA టైప్ 1 అని చెప్పేసి ఈ ప్రాబ్లం వచ్చేసి పాపకి 5 months తర్వాత బయటపడిందండి. బయటపడిన తర్వాత ఏ విధంగా వెళ్ళాలి ముందుకు అని చెప్పేసి అయోమయ ఉన్న టైంలో కొందరు సపోర్ట్ తీసుకున్నానండి. వచ్చేసి లోకల్ అడిగాను ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అని చెప్పేసి కొన్ని న్యూస్ ఛానల్స్, కొన్ని పేపర్ ప్రకటనలు ఇలా ముందుకెళ్ళాను. తర్వాత కొన్ని ఇన్స్టా వాటి వల్ల కూడా ముందుకెళ్ళాను. కొంతమంది ఉన్నారంటే పర్టికులర్ కొన్ని పేర్లు చెప్పాలి, ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్పాలి. ఫస్ట్ టీజీ భరత్ గారు మాకు సపోర్ట్ చేశారు సార్ వచ్చేసి నా వంతుని చేయాల్సింది చేస్తానని చెప్పి ఫస్ట్ మాట ఇచ్చాడు. దాని తర్వాత కొన్ని ఛానల్స్ మేము కొన్ని ఈనాడు ఛానల్ మనకి లైవ్ ఇచ్చామండి. యూట్యూబ్లో కొంతమంది చూశారు మమ్మల్ని, పాప గురించి కూడా విన్నారు. ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పేసి ఒక మేడం ఉన్నారండి, సౌజన్య రాజకుమారి అని చెప్పేసి ఒక మేడం, ఎంతగా అంటే సొంత అక్కగా సపోర్ట్ చేసి నాకు ఏ విధంగా వెళ్ళాలి ముందుకని చెప్పేసి మేడం సపోర్ట్ చేశారు. అలాగే కొంతమంది ఈ సోషల్ మీడియా ద్వారా అంటే ఇంపాక్ట్ గురు అవి ఇంపాక్ట్ అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కొంతమంది ముందుకు వచ్చారు. వీరందరు సపోర్ట్ సొంతం బ్రదర్స్ లాగా ముందుకు వచ్చి నేనున్నానని చెప్పేసి తన వంతుగా వాళ్ళు చేయాలని చెప్పేసి ముందుకు వచ్చారు. దాంతోపాటు యూట్యూబ్లో కూడా మా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే చాలా మందికి, ఇలా 10 మందికి మా గురించి ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యింది అలాగే నేను నా తరపున నేను చేయాల్సింది గవర్నమెంట్ సపోర్ట్ కోసం నేను కూడా తిరిగాను. వాళ్ళు కూడా వీరంతో సపోర్ట్ చేస్తామన్నారు. విత్ ఇన్ ఈ 2 months 3 monthsలోగా ఇంత రెస్పాండ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకు మించి రెస్పాండ్ వచ్చిందండి. కొన్ని లక్షల మందిని మా పాపని తన హక్కున చేర్చుకున్నారు. ఎంతలా అంటే చెప్పాను కదా, తన కూతురులాగా, తన ఇంట్లో పాపలాగా తనని రిసీవ్ చేసుకున్నారు. సేవ్ పునర్విక అని చెప్పేసి ఒక స్లోగన్ మొదలు పెట్టారు. ఈ షార్ట్ టైంలో ప్రజలు ఎలా రెస్పాండ్ అయ్యారంటే దాదాపుగా ప్రజల దగ్గర నుంచి దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ ఫండింగ్ జరిగిందండి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఇంకా త్వరగా గవర్నమెంట్ చేరింది. ఈ గ్యాప్లో ప్రజలు చేయాల్సింది చేశారు. దాని తర్వాత గవర్నమెంట్ కూడా ప్రపోజల్స్ చాలా వెళ్ళాయి, ఖచ్చితంగా హెల్ప్ చేయాలని చెప్పేసి. సార్ కూడా మంచి హృదయంతో ఆల్రెడీ మన సరౌండింగ్ ఉన్న మన పార్టీ తరఫున ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇప్పటిదాకా ఎక్కడ చూసింటారు ఇలాంటిది. దగ్గర మన పాప కోసం నారా లోకేష్ గారు దగ్గర 6 కోట్లు అమౌంట్ పాప కోసం ట్రీట్మెంట్ కోసం సాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. దగ్గర 16 కోట్లతో ఇప్పుడు మాకు ట్రీట్మెంట్ చేయించబోతున్నాము. త్వరలో ఆ పాపకి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం సార్. వచ్చేసి పాప పుట్టినప్పుడు బాగుండేది, దగ్గర 3.5 kg వెయిట్ ఉంది, హెల్తీగా ఉంది, అందరి పిల్లలాగానే ఉందనుకున్నాం. అలానే ముందుకెళ్ళాం. మేబీ కొన్ని రోజుల తర్వాత తెలిసింది తనకి మూవ్మెంట్ సరిగా లేవని చెప్పేసి. త్వరలో వస్తుంటాయిలే పాప ఎట్లుంటాయి ఏమి అనుకున్నాం, కానీ ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుందని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇలాంటిది మా కుటుంబంలో కూడా ఎక్కడ ఏం లేదు. మేము ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నామండి. అందరి తండ్రుల్లాగానే నేను కూడా ముందుకు వచ్చాను. ప్రజెంట్ దగ్గర ఇందాక వచ్చాము. ఇది నా ఒక్కరి సపోర్ట్ కాదు, మీ అందరి సపోర్ట్ వల్ల ఇంత వరకు వచ్చాము. ఇది నా ఒక్క విజయమే కాదండి, మీ అందరి విజయం కూడా. వచ్చేసి ఇంత త్వరగా రెస్పాండ్ అవుతారని నేను అనుకోలేదు సార్. ఎందుకంటే విత్ ఇన్ ఇంత షార్ట్ టైంలో ఇంత బాగా రెస్పాండ్ అవుతారని అనుకోలేదు. సడన్గా సార్ కూడా సార్ వాళ్ళ పిఎస్ నాకు ఫోన్ చేసి ఖచ్చితంగా మా వంతు మేము చేయాల్సింది చేస్తాం, మీరేం అధైర్యపడద్దని అని చెప్పేసి ఇందాక తీసుకొచ్చారు. దానికి ఫస్ట్ రీజన్ ఆ గవర్నమెంట్, అలాగే ప్రజలు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పాపకి SMA టైప్ 1 ఉందనేసి మాకు 5th monthలో తెలిసింది సార్. అంతవరకు బాగానే ఉంది. మాకు కూతురు పుట్టిందని చాలా సంతోషపడ్డాము.
కానీ తను మెడల్ నిలబెట్టలేదు. ఎందుకని మంచిది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అనేసరికి SMA type 1 అని వచ్చింది. దానికి ఖర్చు 16 కోట్లు అని చెప్పేశారు డాక్టర్స్. దాని ఖర్చు 16 కోట్లు అని చెప్పేసరికి మేము షాక్లో ఉండిపోయాము. ఇలాగే సోషల్ మీడియా, ఇంపాక్ట్ గురి యాప్, ఇన్స్టా వాళ్ళు మాకు అందరూ చాలా చాలా ₹1 వేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత ముందుకు తీసుకొచ్చి ప్రజలు, గవర్నమెంట్ మమ్మల్ని ఇంతగా ఆదరించినందుకు, మా పాపకు మళ్ళీ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ₹1 పంపించినా కూడా అందరితో కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని బట్టి ఏమర్థమైందంటే సమాజంలో ఇంకా మానవత్వం బతికే ఉంది. ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే 10 మంది ఉన్నారని చెప్పేసి ధైర్యం కూడా వస్తుంది. మాకే కాదండి, మాలాగా ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రతి పాపకు కానీ, బాబుకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, చిన్నవాళ్ళకి కానీ, వాళ్ళ సరౌండింగ్లో ఎవరైతే ఉంటారో ఎంతో కొంత మానవత్వంతో ముందుకెళ్ళి వాళ్ళకి సాయం చేయండి. వ్యాపారులు ఆహార పదార్థాల తయారీలో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ అన్నారు. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలు, పాల డైరీలపై దాడులు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు, నంద్యాలలో 2 బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు కర్నూలు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ తెలిపారు. పాల నాణ్యతను పరీక్షించడంతో పాటు వాటి శాంపిల్స్ను చెన్నై ల్యాబ్కి పంపి వాటి రిపోర్ట్స్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని రాజగోపాల్ తెలిపారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.